పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఉన్నట్టా లేనట్టా? వెహికల్ తీసుకున్నాక వాస్తవంగా అందరికంటే ఫస్ట్ వెళ్ళిపోవాలా, రాష్ట్రాన్ని 4 రౌండ్లు చుట్టొచ్చేస్తారు అనుకుంటే ఆయన కాస్త ఆగిపోయారు. ఏంటంటే చంద్రబాబు గారి యాత్రలు, లోకేష్ గారి యాత్రలు, ఆ తర్వాత వారాహి యాత్ర, అది కూడా ఓ 2 జిల్లాలు వెళ్ళటం మళ్ళీ ఆగటం అట్లాగే సాగుతూ వచ్చింది. 2 విడతల వారాహి యాత్ర పూర్తయింది. 3వ విడత వారాహి యాత్ర అదిగో ఇదిగో అన్నారు. ఎందుకు ఆపారో తెలియదు. స్టార్టింగ్ ఎందుకు లేట్ అయిందో తెలియదు, ఆ తర్వాత ఎందుకు ఆపారో తెలియదు. ఓ పెద్ద సినిమా పాట పెట్టి ఇంకేముంది వచ్చేస్తున్నారు, జగన్నాథ రథచక్రాలు వచ్చేస్తున్నాయి, తొక్కేస్తున్నారు, అయిపోయింది ఇంకా అన్నటువంటి దశ నుంచి అది ఎప్పుడు బయటకు వస్తుందా అన్న ఉత్కంఠని ఎక్కువ రోజులు మెయింటైన్ చేయలేక, ఆ తర్వాత అందరూ దాన్ని మర్చిపోయాక అప్పుడు వారాయాత్ర బిగింది. మళ్ళీ కొన్ని రోజులుగా ఆపేసి, మళ్ళీ కొన్ని గ్యాప్ ఇచ్చి, మళ్ళీ చేసుకొచ్చి, మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు ఏం లేదు. ఇప్పుడేమో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయబోయే సభలు దాదాపు 25 సభలు ఈ నెలాఖరు దాకా ఉంటాయట. 29వ తారీఖు దాకా రోజుకి 2-3 సభలు కూడా ఉంటాయట. ఆయా సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అంటే వారాహయాత్ర విడిగా లేనట్టేగా. ఆ తర్వాత ఏమైనా వారాహయాత్ర చేస్తారు. కొన్ని పవన్ ఖాళీగా లేక అనుకుంటే సభలకు అటెండ్ అవుతున్నారు కదా. అంటే ఇప్పుడు జనసేనకు సంబంధించిన కార్యక్రమం పక్కకి వెళ్ళిపోయి తెలుగుదేశం కార్యక్రమంలో పార్టిసిపేషన్ దగ్గర ఆగిపోతుంది.